భారతీయ సనాతన ధర్మంలో గురువుది త్రిమూర్తుల సరిసమాన స్థాయి. గురువు అంటే జ్ఞానదాత. ఆ జ్ఞానం ఇహపర సౌఖ్యాలను అనుగ్రహిస్తుంది. ద్వంద్వాలకు అతీతంగా సమున్నత వ్యక్తిత్వంతో ఆదర్శనీయుడై ఉండాలని ధర్మశాస్త్రం గురువుకు నిర్వచనాన్నిచ్చింది. చలించని వ్యక్తిత్వం, సేవాభావం, దయాగుణం, ఆదరణాభావం, నిష్కామతత్వం, సమదర్శనం, ఇంకా కల్మషరాహిత్యం, ఇవన్నీ గురువుకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలుగా సనాతన ధర్మం ప్రతిపాదించింది. అలాంటి గురువులెందరో ఈ దివ్యధాత్రిపై సాకారమై ఆర్షధర్మాన్ని సముజ్వలంగా ప్రకాశింపచేశారు. గురువు అంటే కేవలం తత్వదర్శి మాత్రమే కాదు, జ్ఞాన మార్గదర్శి. మాననీయమైన మానవీయ విలువల్ని ప్రకటించడానికి తగిన శక్తియుక్తుల్ని అనుగ్రహించే క్రాంతదర్శి. ఆ కోవలోని సద్గురువు గురుపదానికి గురుపథానికి అసలైన నిర్వచనమై భాసిల్లే గురువు కాశీనాయన. అవధూత, మహర్షి, అన్నింటికీ మించి మానవతావాదిగా కాశీనాయన ప్రసిద్ధులు. ఆధ్యాత్మిక భావజాలాన్ని అన్నదానంతో సమ్మిళితం చేసిన ఆపద్బంధువు కాశీనాయన. ఆకలిగొన్నవారికి కడుపారా అన్నం పెట్టడానికి మించిన ఆధ్యాత్మిక సేవ మరొకటి లేదని ఆయన తన జీవన పర్యంతం ప్రగాఢంగా విశ్వసించారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని బహుముఖీనంగా ప్రచారం చేశారు. అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో ఆయనకు అన్నసిద్ధి ఉందని విశ్వసిస్తారు. ఎక్కడ అన్నదానాన్ని చేసినా ఆయన చిత్రపటాన్ని ఉంచి అన్నదానం చేస్తే ఫలిస్తుందని విశ్వసిస్తారు. 200 ఆశ్రమాలలో ఇప్పటికీ కాశిరెడ్డి నాయన పేరిట అన్నదానం కొనసాగుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో జ్యోతి నరసింహస్వామిని దర్శించుకుని అక్కడి ఆలయాన్ని ఆయన పునరుద్ధరించారు. నల్లమల అడవుల్లో చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, ఆహ్లాదకర వాతావరణం నేపథ్యంగా ప్రకృతి అందాల మధ్య జ్యోతిక్షేత్రం అలరారుతోంది. 1995 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన ఆయన ఇక్కడే భక్తుల సమక్షంలో సిద్ధి పొందారు, శివైక్యమయ్యారు. శతవసంతాలు జీవించి కాశీనాయనగా ఖ్యాతిగాంచిన అవధూత అసలు పేరు మున్నెల్లి కాశీరెడ్డి. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని బెడుసుపల్లిలో ఆయన జన్మించారు. కాశమ్మ, సుబ్బారెడ్డి దంపతులకు ఆయన 2వ సంతానం. బాల్యం నుంచే కాశీరెడ్డికి దైవభక్తి అధికంగా ఉండేది. స్థానిక ఆలయాలకు ప్రతినిత్యం వెళుతూ ఎక్కువసేపు దైవభక్తిలోనే గడిపేవారు. అలాగే ఆలయాలలో జరిగే భజన కార్యక్రమాలలో పాల్గొని కీర్తనల్ని శ్రావ్యంగా ఆలపిస్తూ తన ప్రతిభను ఆ బాలుడు ప్రదర్శించేవాడు. కాశీరెడ్డి దైవభక్తికి, ఆధ్యాత్మిక చింతనకు అందరూ అబ్బురపడేవారు. బాల్యంలో అతిరాజ గురువయ్య కాశీరెడ్డిని ఆధ్యాత్మికంగా ఎంతో ప్రభావితం చేశారు. ఆయన మార్గదర్శకత్వంలో ఎన్నో విశేషాలను, ఆధ్యాత్మిక విషయాలను కాశీరెడ్డి తెలుసుకున్నారు. తన గురువుతో కలిసి ఎన్నో తీర్థయాత్రల్ని చేశారు. మున్నెల్లి వారిది పోకనాటి రెడ్డి వంశస్థుల కుటుంబం. వారి ఇలవేల్పు శ్రీ కాశీ విశ్వేశ్వరుడు. వారి కుటుంబంలో ప్రతి ఇంటా కాశీ అనే పేరు తమ కుటుంబ సభ్యులలో కనీసం ఒక్కరికైనా ఉండేది. యాదృచ్ఛికంగా కాశీరెడ్డి మాతృమూర్తి పేరు కాశమ్మ. ఆమె గొప్ప శివభక్తురాలు. ఆమె తన జీవన పర్యంతం శివపరమాత్మను ఆరాధించారు. ఒకరోజు రాత్రి కాశమ్మకి స్వప్నంలో శివపరమాత్మ కనిపించాడంటారు. సమాజ ఉద్ధారకుడైన కుమారుడు జన్మిస్తాడని, తన మహిమా విశేషంతో సామాన్య జనులకు చేరువవుతాడని వరమిచ్చాడంటారు.
శివ వరప్రభావం వల్ల సర్వసంగ పరిత్యాగి అయిన బ్రహ్మానుభూతుడైన పుణ్యమూర్తిగా కాశిరెడ్డి అవతరించాడు. 1895 సంవత్సరం జనవరి 15వ తేదీన పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి సమయంలో బాలభాస్కరుడి వలె కాంతిమయుడైన బాలుడు ఉదయించాడు. తమ ఇలవేలుపు నెలకొని ఉండే కాశీపట్టణం పేరిట కాశిరెడ్డి అనే పేరును నిర్ణయించారు. కాశిరెడ్డికి 4 సంవత్సరాల వయసులోనే తండ్రి సుబ్బారెడ్డి అకాల మరణం పొందారు. ఇక బెడుసుపల్లెలో ఆయన కుటుంబాన్ని ఆదరించేవారు లేరు. దాంతో కాశమ్మ పుట్టెడు దుఃఖంతో తమ పుట్టింటికి పిల్లల్ని తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత కొంతకాలానికే కాశమ్మ కూడా మరణించడంతో పిల్లల పోషణను అమ్మమ్మ తాతయ్యలు స్వీకరించారు. అమ్మమ్మ గారినే అమ్మాని కాశిరెడ్డి పిలిచేవారు. వేమూరి రామయ్య దగ్గర బాల్యంలో కాశిరెడ్డి విద్యను అభ్యసించాడు. చిన్నతనం నుంచే గురుభక్తి కలిగి తెల్లవారుఝామునే నిద్రలేచి భగవంతుణ్ణి ప్రార్థించి గురువుల వద్దకు వెళ్లి శ్రద్ధాశక్తులతో విద్య నేర్చుకునేవాడు. నేలపై బూడిద పోసి ఆ బూడిదలో అక్షరాలు దిద్దేవాడు. సత్వర కాలంలోనే సంస్కృత భాషలోని అమరకోశం, నరసింహ శతకం కంఠస్థం చేశాడు. భారత భాగవత రామాయణాలను చదివాడు. ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేసేవాడు. ఇలా యుక్త వయసు నాటికే ఆధ్యాత్మిక విద్య పట్ల సంపూర్ణ అవగాహన పెంచుకున్నారు. తాను చదువుకుంటూ పిల్లలకు చదువు నేర్పించే స్థాయికి కాశిరెడ్డి ఎదిగారు. ఆయనకు 20 సంవత్సరాల వయసు వచ్చాక ఆయన అమ్మమ్మ వివాహ ప్రయత్నాలు చేశారు. ఆ వివాహాన్ని తాను చేసుకోనని, తన జీవితం ఆధ్యాత్మిక సేవకే అంకితమని చెప్పారు కాశీ. ఒకరోజు ఆ ఊరికి ఓ సాధువు వచ్చి కాశిరెడ్డి ముఖ కవళికల్ని చూసి భవిష్యత్తులో గొప్ప సాధువుగా మారతాడని చెప్పాడు. అలాగే ఒకరోజు కాశిరెడ్డి ఓ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బావిలో ఈత కొట్టడానికి దూకాడు. అరగంటైనా బావిలో ఆయన జాడ లేకపోవడంతో పొలంలో ఉన్న రైతుకి ఆందోళన కలిగింది. బావిలోకి తొంగి చూస్తే కాశిరెడ్డి కనిపించలేదు. ఆవేదనతో ఆ రైతు గ్రామస్తులకు విషయాన్ని తెలియచేశాడు. గ్రామస్తులు నిచ్చెనలు గడలతో బావిని గాలించారు. అయినా అతని జాడ తెలియలేదు. ఇంతలో వారంతా చూస్తుండగానే దివ్యమైన వెలుగుతో పద్మాసనంలో బావిలో నీటిపై తేలియాడుతూ కాశిరెడ్డి కనిపించాడంటారు. అప్పుడు జనంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అందరూ సంబరపడ్డారు. కాశిరెడ్డి సామాన్యుడు కాదని, మహామహిమాన్వితుడని, సాధువు చెప్పిన మాటలు నిజమని గ్రామస్తులు గ్రహించారు. ఆనాటి నుంచి ఆయనను నాయనగా వ్యవహరించసాగారు. నిరతాన్నదానం, సేవ, ప్రేమ, ఆలయాల జీర్ణోద్ధరణ అనే 4 అంశాల ప్రాతిపదికగా కాశీనాయన జీవితం కొనసాగింది. కుల, మత, జాతి, వర్గ, వర్ణ విచక్షణ లేకుండా అందరినీ సమాదరించిన సమతామూర్తి కాశిరెడ్డి నాయన. ఆర్తితో తన దగ్గరకు వచ్చిన వారిని అక్కున చేర్చుకున్నారు. వారికి చేయూతనందించారు. సమర్థ సద్గురువుగా మీ తలపులలో నన్ను నిలుపుకోండి, ఎప్పుడూ నేను మీ వెంటే ఉంటాను అని అభయమిచ్చారు. కాశీనాయన ప్రదర్శించే ప్రతి చర్యకు కార్యకారణ సంబంధం ఉండేది. ఎన్నో సందర్భాలలో ఆయన తీర్థయాత్రలు చేశారు. మహాత్ములు తమలో ఉన్న నిగూఢ శక్తిని బయటకు ప్రదర్శించడానికి, దైవక్షేత్ర సందర్శనలో, ఆధ్యాత్మిక చింతనలో ఎలా మసులుకోవాలో తెలియచెప్పడానికి తీర్థయాత్రలు చేస్తారు. ఏ భావంతో తీర్థయాత్రలకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా ప్రవర్తించాలి, అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎలాంటి భావనతో ఉండాలి అనేవి ప్రత్యక్షంగా ఆచరిస్తూ అనుభవపూర్వకంగా ఆయన తెలియచేశారు. అవతార పురుషులు, కారణజన్మలు ప్రదర్శించే కార్యక్రమాలు నిర్దిష్టంగా ప్రయోజనానికి కారకమవుతాయి.
అందుకనుగుణంగానే వారి జీవన విధానం ఉంటుంది. సద్గురువులు తమ అపార కరుణతో, అమితమైన వాత్సల్యంతో లోకాన్ని ఉద్ధరిస్తారు. మహాత్ములు, జ్ఞానులు అన్ని రకాల ద్వంద్వాత్మక పరిస్థితులకు అతీతంగా ఉంటారు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా సమాజోద్ధరణే లక్ష్యంగా ఆ మహితాత్ములు వ్యవహరిస్తారు. వారిని గుర్తించి వారి ఆశ్రయం పొందగలిగితే జన్మ ధన్యమవుతుంది అని పేర్కొన్నారు కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి. కంచిస్వామి సందేశానికి అనుగుణమైన గురు శిఖామణి అవధూత కాశిరెడ్డి నాయన. అమ్మా, ఆకలేస్తుంది, గుప్పడ అన్నం పెట్టండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే అన్నం లేకపోతే కనీసం గంజినీళ్లైనా పోయండి, మీ ముంగిట ఎవరూ ఆకలితో ఉండరాదు అని జీవన పారమార్థిక సందేశాన్ని కాశీనాయన అనుగ్రహించారు. నాయన అంటే తండ్రి, గురువు, మార్గదర్శి, ఆదర్శమూర్తి, ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. కాశిరెడ్డి అనే పేరున్న ఆయనను కాశీనాయనగా పిలిచేవారు. ఎన్నో మహిమల్ని, లీలల్ని ఆవిష్కరిస్తూ తన ఉపదేశాలతో భక్తులలో సుస్థిరమైన ఆధ్యాత్మిక విశ్వాసాన్ని ఆయన నెలకొల్పేవారు. కాశీనాయనను ప్రత్యక్ష దైవ స్వరూపంగా ఆరాధించేవారు శిష్యులు, భక్తులు. ఆసేతు హిమాచలం కాశీనాయన పర్యటించారు. శిథిలమైన ఆలయాల్ని పునరుద్ధరించారు. ఇందుకు స్థానిక గ్రామస్తుల సహకారాన్ని స్వీకరించేవారు. కాశీలో 3 సంవత్సరాలు, గరుడాద్రిలో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. మైసూర్, చిక్మగళూర్, బళ్ళారి, చెన్నైలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో పర్యటించారు. దేవాలయం అనేది మన ఆధ్యాత్మిక సంపద అని, దేవాలయం గ్రామంలో ఉంటే ఆధ్యాత్మిక సంస్కృతి మెరుగుపడుతుందని ఆయన పేర్కొనేవారు. అందుకే ఆలయాల జీర్ణోద్ధరణపై కాశీనాయన దృష్టి సారించారు. దేవాలయాల్ని పునర్నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకతను ఆ గ్రామస్తులకు వివరించి వారి చేతనే ఆలయాలను పునర్నిర్మింపచేసేవారు. అక్కడ కూడా మంచినీటి బోరులను, బావుల్ని తవ్వించి వాటి ఆధారంగా అన్నదాన ఆశ్రమాలను ఆయన నెలకొల్పారు. కడప జిల్లాలో గరుడాద్రి ఆశ్రమం, పోరుమావిళ్ల దగ్గర లింగమయ్యకొండ ఆశ్రమం, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో యోగానంద ఆశ్రమం, కోటగొట్లలో గవి ఆశ్రమం, గంగన్నపల్లి మెట్ట ఆశ్రమం, కాలువబుగ్గ ఆశ్రమం, సీతారామపురం ఆశ్రమం, ఘటిక సిద్ధేశ్వర ఆశ్రమం, ఉదయగిరిలో లింగాల దోనయ్య ఆశ్రమాలలో కాశీనాయన అన్నదాన సత్రాలను నెలకొల్పారు. నిరంతరాయంగా అన్నదానం కొనసాగడానికి ద్రవ్యదాతల్ని, పోషకుల్ని నియమించారు. ఈ ఆశ్రమాల్లో గోమాత ప్రాశస్త్యాన్ని వివరిస్తూ, హైందవ సనాతన ధర్మంలో గో సంరక్షణ ప్రాముఖ్యాన్ని తెలియచేస్తూ గోవుల్ని రక్షిస్తున్నారు. వాటిని పోషించడానికి గోశాలల్ని ఏర్పాటు చేశారు. స్వామివారు సమాధి అయిన తర్వాత స్వామికి ప్రత్యేకత అయినటువంటి డిసెంబర్ నెల దత్త పౌర్ణమి అనేది వస్తుంది. ఆ దత్త పౌర్ణానికి స్వామివారికి 2 రోజులు ఆరాధన మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మహాభిషేకాలు, స్వామివారికి హోమ కార్యక్రమాలు, అన్నదానాలు, భజనలు, కోలాటనలు, హరికథలు, డ్రామాలు, ఇటువంటివన్నీ ఇక్కడ ఈ యొక్క క్షేత్రంలో గొప్పగా లక్షలాది మంది స్వామివారికి దర్శనానికి ఆ యొక్క పౌర్ణమి కాలంలో స్వామిని దర్శనం చేసుకునే దానికి వస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వేలాది మంది ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటారు. స్వామివారికి గోవు అన్న కూడా చాలా గొప్ప ఆయనకు అభిమానం. కాబట్టి ఆయనకు గోవులు కూడా ఇక్కడ ప్రధానంగా భక్తులందరూ వాళ్ళ యొక్క కోరిక నెరవేర్చుకొని గోదానం కూడా చేసిపోతూ ఉంటారు. కాబట్టి లక్షలాది మంది స్వామివారికి ఆ యొక్క ఆరాధన కార్యక్రమానికి వచ్చేసి ప్రవేశించి ఇక్కడ దర్శనం పొందుతూ ఉంటారు, ప్రసాదం తీసుకొని పోతూ ఉంటారు. తర్వాత మళ్ళీ వచ్చేసి స్వామివారికి జనవరి 1 రోజు కూడా ఇక్కడ ఈ ప్రాంతాలలో వందల వేల మందిలో స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళకు బండ్లకు పూజ చేయించుకొని ఆ కార్యక్రమం చేసుకొని పోతూ ఉంటారు.
కాలక్రమంలో అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో, రాయలసీమ వ్యాప్తంగా అనేక ప్రదేశాలలో కాశీనాయన పేరు మీద నిరతాన్నదాన సత్రాలు వెలిశాయి. ఆలయాలకు వచ్చిన భక్తజనాలు ఆకలితో అలమటించకూడదని ఆయన అన్నక్షేత్రాలను స్థాపించారు. హిందూ ధర్మంలో ఉన్న సేవ, త్యాగం, దానం అనే గుణాలను అందరికీ చాటి చెప్పే లక్ష్యంతో తన ఆధ్యాత్మికత మార్గాన్ని సేవా సంవిధానంలో కాశీనాయన సమ్మిళితం చేశారు. 1995 డిసెంబర్ 5వ తేదీ అర్ధరాత్రి కాశీనాయన కైవల్యం పొందారు. ఆయన జ్ఞాపకార్థం కడప జిల్లా నరసాపురం మండలాన్ని కాశీనాయన మండలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కడప జిల్లాలోని జ్యోతిక్షేత్రంలో కాశీనాయన మహాసమాధి ప్రదేశం ఇప్పుడు ఆరాధనీయ మందిరంగా వర్ధిల్లుతోంది. భారీ స్మారక మందిరం నిర్మితమయ్యింది. శిల్పకళా విన్యాసంతో కాశీనాయన జీవనగమనంలోని ముఖ్య ఘట్టాలకు శిల్పకళా రూపమిస్తూ ఆకృతి దాల్చింది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో దత్త జయంతి నాడు కాశీనాయన ఆరాధనోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఈ సన్నిధికి విచ్చేస్తారు. అన్నదానంతో సమత పంచిన మానవీయ మహత్వమూర్తి, వర్తమాన తరానికి స్ఫూర్తి కాశీనాయన. శ్రేష్టమైన సద్గురు పరంపరలో భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ దీనజన సేవ, గోసేవ, ఆలయాల జీర్ణోద్ధరణ చేస్తూ తన ఆజన్మాంతం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించిన ధన్యజీవి సద్గురు కాశీనాయన. 10 మంది అన్నాన్ని ఒక్కరే తినరాదు, అందరూ పంచుకొని తినేది ఆహారం. ఈ సృష్టిలో ఏ జీవి ఆకలితో అలమటించకూడదు, అది పరమాత్మ నియమానికి విరుద్ధం అనే దివ్య సందేశాన్ని కాశిరెడ్డి నాయన అనుగ్రహించారు. సమత, మమత, మానవతల త్రివేణీ సంగమల్లా ఆయన బోధామృతం ఆధ్యాత్మిక జగత్తును భక్తి రసప్లావితం చేస్తోంది.